ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం దోమలగూడ ఉన్నాం. దోమలగూడలోని స్ట్రీట్ నెంబర్ 7 లో శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సదర్ సమ్మేళనానికి చాలా మంది విచ్చేశారు. ఇందాక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ కూడా రావడం జరిగింది. అసలు ప్రస్తుతం మంత్రులు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు సదర్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? నా పేరు సరేంద్రి శ్రీనివాస్ యాదవ్. నేను దోమలగూడ నివాసి. మా పూర్వం నుంచి మా తాతలు ముత్తాతలు చేసుకునే ఈ పండుగ సదర్ పండుగ. కులాలకు మతాలకు అతీతంగా మా ఒక సదర్ ప్రోగ్రాంకు బంధుమిత్రులతోటి ఈ పాల్గొనే ఒక కార్యక్రమానికి మేము చిన్నప్పటి నుంచి తాతలు ముత్తాతలు చేసిన వంశాన్ని మేము మా వంతు కృషి చేసి మేము దీపావళి లక్ష్మమ్మ వారి పూజలు నిర్వహించిన తర్వాత మేము గోసేవ మూగజీవులకు మేము వారి బర్రెలను ఆవులను మేము పెంచి పోషించి మా జీవనోపాధి చేసుకునే రకంగా మా యాదవులకు ఏ రోజు నిత్యం 365 రోజులు పని చేసి నిత్యము పశు సంవర్ధక శాఖలనే ఉండి నిత్యము పశువులకు సేవ చేసి రీతిలో బతుకు తెరువులు చేసే రకంలో గతంలో బ్రిటిష్ కాలం నుంచి నైజాం కాలం నుంచి ఒకతాటికి రావాలన్న ఉద్దేశము. అదే విధంగా యాదవులము మనము నిత్యం పాలు పెరుగు అమ్ముకుంటే ఒక రోజు మనము అందరము 365 రోజులు కష్టం చేసి మనసులో భేదాలు లేకుండా ఈ ఒక్క రోజు మనము కలుషం లేకుండా అందరము పాపాలను పక్కన పెట్టి భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఏకతాటిగా మనస్పర్ధలు లేకుండా అందరం ఒక తాటిగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ లక్ష్మమ్మ పూజలు చేసిన తర్వాత డైరీ ఫామ్ కు ఒక 2 దున్నపోతులు ఉంటాయి. ఆవు బర్రె పాలిస్తే ఒక ఇంటి యజమాని తండ్రి ఏ విధంగా అయితే మనము మానవంగా మనం కొలుస్తామో అదే విధంగా డైరీ ఫామ్ కు దున్నపోతున్న విధంగా కొలిచి దున్నపోతులకు పూజించి అవి మంచిగా ఉండాలని మేము మనుషులు అందరం ఒక రోజు కలవన ఉద్దేశంతో ఈ సదర్ నిర్వాహకులము ఆ రోజుల్లో ఉద్యమం చేయడానికి నైజాం సర్కార్ని బ్రిటిష్ కాలంలో మనము దీనికి మన స్వాతంత్రం తేవడానికి ఇది ఒక కారణము. అందరము ఐక్యతతో ఉండి ఈ యొక్క మనం సాధించాలనే ఉద్దేశంతో పూర్వీకులు మా పెద్దలు నిర్ణయించిన సదర్ని ఇంకా మేము కొనసాగించాలని మేము ప్రయత్నం చేస్తాం. దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం హైదరాబాద్ లో ఇంత ఘనంగా జరుగుతాయి కదా, సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సదర్ ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఏ ప్రభుత్వం తోటి మాకు పని లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మా కుల వృత్తిగా మేము బంధుమిత్రులతో చేసుకుని సదర్ కార్యక్రమము మేము ఏ ప్రభుత్వం మీద ఆధారపడలే. మా జీవనోపాధి మీద ఆధారపడి 365 రోజులు కష్టపడతాం కాబట్టి అందరం ఒక రోజు కలుషం లేకుండా ఏమైనా తప్పు ఒప్పులు ఉంటే ఆ రోజు మన్నించుకొని అందరం మళ్ళీ ఒక్కటై పాలోలైనా పగోలైనా అన్ని మర్చిపోయి ఆ రోజు ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సదర్ కార్యక్రమం ఇంటికాడ మా బంధుమిత్రులందరితో మేము చేపించుకొని ఈడికేంచి నాన్నలు కూడా వెళ్తాము. పూజల నాడు దీపావళి నాడు నిన్న 20s లో జరుగుతాయి. ఈ రోజు మన నారాయణగూడ సదర్ హైదరాబాద్ లో లేని ఇక్కడ లేని మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బోనాల పండుగ కానీ దసరా అమ్మవారి పూజలు కానీ దీపావళి సదర్ కానీ ఏ పండుగలైనా మనకు హైదరాబాదే మెయిన్ బేస్. ఆ విధంగా మనం ఇక్కడ అందరితో కలిసి చేసుకునే పండుగ మన సదర్ ప్రోగ్రాం. దున్నపోతులు ఎక్కడికి తీసుకొస్తారు? మన దగ్గర పెంచుతారా, ఎక్కడికి తీసుకొస్తారా? దీనికి ప్రత్యేకత ఏంటి అసలు? మేము ఇప్పటికీ మా ఇంటి ఇంకా మా డైరీ ఫామ్ ఉన్నది. మేము మా సొంత పాడి పరిశ్రమ చేసుకుంటూ మేము సొంతగా పెంచిన ఈ దున్నపోతునే మేము 3 దున్నపోతున్నాయి, 100 బర్రెలు ఉన్నాయి మా జాయింట్ ఫ్యామిలీలో. మా ముగ్గురు అన్నమ్మలు, మా పెద్ద మా చిన్న మాది. మేము ఉమ్మడి కుటుంబం ఉండి 3 పోతులున్నాయి. ఆ 3 పోతులు మేము పెంచిన పోతులు. నాయకులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఈ పండుగ వచ్చినప్పుడు? దానికి ఏ పార్టీకి అతీతంగా అందరు నాయకులు ఇప్పుడు చూసారు కదా, మన దగ్గరికి కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు వచ్చారు, జాతీయ ఓబీసీ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారు వచ్చారు, అంజన్ కుమార్ గారు వచ్చారు, ఇప్పుడు అనిల్ ఎంపీ గారు కూడా వస్తున్నారు, మూటా గోపాల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మా ఎమ్మెల్యే గారు వారు కూడా వస్తారు. దీనికి పండుగకు మన పార్టీలకు భేదాలు లేవు, అందరము దీంతో పంచుకుంటారు, వాళ్ళ నాయకులు కానీ మేము కూడా కానీ. సదర్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? మేము పార్టీగా నేను బీజేపీ నాయకుడైనా కానీ రేవంత్ రెడ్డి గారికి మా కుల బంధువుల నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు ఉన్నాయి, మా బీజేపీ వచ్చినాక మేము చేస్తామని మా నాయకులు అన్నారు, మా ప్రభుత్వం రాలే కాబట్టి
బీఆర్ఎస్ వచ్చిన 10 ఏళ్ళు వస్తున్నాని కేసీఆర్ గారు ఎప్పుడూ మన సదర్కు రాలేరు. కానీ రేవంత్ రెడ్డి గారు మేము పార్టీకి అతీతంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వారు రాగానే ఎంబడే అంజన్ కుమార్ గారు అడిగిన ప్రపోజల్ పెట్టంగానే ఎంబడే దానికి అంగీకారం చేసి దాన్ని రాష్ట్ర పండుగగా వారు డిక్లేర్ చేయడం చాలా ఆనందకరం. మేము వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. సో మొత్తానికి కులాలకు మతాలకు అతీతంగా ఈ పండుగని జరుపుకుంటున్నట్టుగా ఇక్కడ యాదవ్ సభలు చెప్తున్నారు. సో ఈ పండుగ ఏదైతుందో రాష్ట్ర పండుగ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యాదవ సోదరుల తరపు నుండి కూడా తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు కూడా ఇక్కడ యాదవ్ సోదరులు చెప్తున్నారు. సో ఇది పార్టీలతో సంబంధం లేదు. ఈ పండుగ అనేది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పండుగలతో సంతోషంగా ఉండాలనే దానికి ఈ పండుగ యొక్క ప్రత్యేకతగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో అనిల్ టీవీ సోమగూడ. Hold on,